గమనించుకుంటే ఈ మకర రాశి వాళ్ళకు ఈ మంత్ అంతా తటస్థత ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సిక్స్త్ హౌస్‌లో జనరల్‌గా కుజుడు ఉండటం వల్ల ఫస్ట్ హౌస్, నైన్త్ హౌస్‌ని చూడటం వల్ల, అలానే మనకి ఈళ్ళకి వేద అన్న కాన్సెప్ట్ వాడటం వల్ల ఏమవుతుందంటే జనరల్‌గా చేయాల్సింది కుజుడు ఈళ్ళకి మనస్సు ఉల్లాహంగా ఉంచటం, ఉత్సాహంగా ఉంచటం, ధర్మ సిద్ధి, మంచి పనులు చేస్తే వాటిలో గనక ఉపయోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వస్త్రలాభం, ధనలాభం, ధనలాభం అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట. అయితే వేదం ఉండటం వల్ల ఈటికి అనుకున్నంత పనులు అంత పెద్ద కుజుని వల్ల పెద్ద ఎక్కువగా రిజల్ట్ ఉండదు. అలా అని కుజుడు వల్ల ఈళ్ళకి అంత పెద్ద నెగెటివ్ ఎఫెక్ట్ కూడా ఈళ్ళ మీద ఏం పడే ఉండదు కాదు. మనకేంటంటే న్యూట్రల్‌గా తటస్థంగా ఉన్నారని మనం చెప్పుకోవాలి. అయితే ఈళ్ళకి ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో అగౌరవం జరిగే అవకాశాలు, ఈళ్ళకి అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈళ్ళకి మనకి బాగా కలిసొచ్చి ఉండే గ్రహం ఏదంటే అండి శుక్రుడు. మూడో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల అయితే ఈళ్ళకి తొమ్మిదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతారంటేనండి, ఇది ఈళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే 80% చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. ఏ విధంగా బావుంటుందంటే వాణిజ్య ధననాశం చ, శత్రువృద్ధిం ఘనక్షయ, గత జీవన రాహిత్యం. అంటే ఇప్పటివరకు ఎవరైనా గనక వ్యాపారంలో ఇబ్బందులు పడుతూ ఉన్నా, లేదంటే శత్రువు వల్ల ఇబ్బంది పడుతున్నా, అలాంటి వాటిల నుంచి ఉపశమనం వచ్చేసి చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంతే